హలో. గుడ్ మార్నింగ్ అండి. మా ఇంట్లో నాటు గులాబీ చెట్టునేయటం జరిగిందండి. అది బాగా పెరగటం మూలాన ఆ కొమ్మల్ని కట్ చేయటం జరిగిందండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఊరెళ్ళొచ్చేసరికి ఆ చెట్టు నిండా కూడా బాగా ఎరగబోయటం జరిగిందండి. ఈ రోజా పువ్వనేది రోజా జాతికి చెందినటువంటిది. ఇది ప్రపంచవ్యాప్తంగా 300 పైగా గులాబీ జాతులు ఉన్నాయండి వీటిలో. ఇవి మరి పువ్వులు వివిధ పరిమాణాలు, ఆకారాల్లో తెలుపు, పసుపు, ఎరుపు, గులాబీ రంగుల్లో ఇవి లభిస్తూ ఉంటాయి. మరి సుమారు 5000 సంవత్సరాల క్రితం చైనాలో మొట్టమొదటి గులాబీ తోటను సృష్టించారని చెప్తూ ఉంటారండి. మరి ఈ వీటిలో అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. ఇవి గులాబీ నూనెను సువాసన ద్రవ్యాల తయారీకి కూడా ఉపయోగిస్తూ ఉంటారట. గులాబీ వీటిని రోజ్ వాటర్ ఆసియా దేశాల వంటకాల్లో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటిలో విటమిన్లు ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యంలో కూడా చర్మ సమస్యలను తగ్గించటంలో కూడా సహాయపడతాయి. కొన్ని రకాల గులాబీలు సారాలు కంటి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయని నమ్ముతూ ఉంటారు. గులాబీలను అలంకార ప్రదర్శనలో ఉపయోగిస్తూ ఉంటారు. గులాబీ పువ్వులు ప్రేమ, ఆప్యాయత, ప్రశంసలకు ప్రతీతి. మరి ప్రేమకు చిహ్నంగా కూడా వీటిని వాడుతూ ఉంటారండి. ఎరుపు రంగు గులాబీలు ప్రేమకు చిహ్నం. గులాబీ రంగు గులాబీలు దయ, ప్రశంసలను సూచిస్తాయి. క్రీము రంగు గులాబీలు ఆలోచనాత్మకతతో సంబంధం కలిగి ఉంటాయండి. చూడండి, మొత్తం కూడా ఎన్నో ఉపయోగాలు అన్నటువంటి ఈ గులాబీ మొక్క మరి అందరి ఇళ్లల్లో కూడా విరివిగా పూస్తూ ఉంటాయి. చూడండి, చెట్టు నిండా కూడా పూయటం జరిగిందండి. అంత చెట్టుకి అందంగా ఉన్నాయండి. ప్రతి స్త్రీ కూడా గులాబీ మొక్కలు ఉన్నటువంటి ఇళ్లల్లో కంపల్సరీగా ఒక పువ్వు పెట్టుకుంటారని చూస్తారండి. అందమే కాకుండా వీటికి ఆరోగ్యం కూడా ఉంటుందని చెప్పేసి మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఈ గులాబీ రేకుల్ని ఎండబెట్టేసి పౌడర్ చేసి హనీలో కలుపుకొని పిల్లలు ముఖానికి కూడా పెట్టుకుంటూ ఉంటారండి. ఇట్లా ఎన్నోసార్లు ఆ గులాబీ రేకులను తీసి లేదా గులాబీ వాటర్ని తయారు చేసుకొని ముఖానికి రాసుకుంటూ ఉంటారు. ఇట్లా అనేక రకాలైన అందమే కాకుండా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు కూడా ఉన్నాయండి. మరి ఇంట్లో చాలా గులాబీలు పూసాయి. మరి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ కూడా రకరకాల గులాబీలు కూడా ఉంటాయి, కానీ మా ఇంట్లో మాత్రం ఇది మాత్రమే ఉందండి. నా వీడియో నచ్చినట్టే లైక్ అండ్ షేర్.